గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ పండ్లు చాలా చాలా అంటే చాలా వరకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బీపీ ఉన్న వారికి కూడా మంచిది. ఎనర్జీ కోసం చాలా మంచిది. ఎన్ని పళ్ళు తిన్నా కడుపు లైట్గానే ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ కడుపులో చాలా చల్లగా అంటే చల్లదనం ఉంటుంది. వేసవిలో మాత్రం చాలా బాడీకి సపోర్ట్ చేస్తుంది ఈ ఫ్రూటు. ఇన్ని కాయలు ఒకటేసారి కాయడానికి కారణం, నేను పైన ఉన్న మండలాన్ని తీసేశాను. ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయని ఇక్కడికే కట్ చేసిన. తద్వారా చాలా వరకు పళ్ళు చూసారా మొదళ్ళకే కాసాయి. ఇట్లా మీరు కూడా మీ ఇంట్లో ప్లేస్ ఉంటే వాటర్ యాపిల్ చెట్టు తీసుకోండి. ఇందులో రెడ్ యాపిల్ కూడా ఉంటుంది. ఇది గ్రీన్ అన్నమాట. మొదట్లో రెడ్ యాపిల్ ఇక్కడ పెట్టేశాను, కాకపోతే ఎలక్ట్రిక్ వైర్ చాలా దగ్గరగా ఉంది. మరియు ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఇది అప్పుడు అంత సరిగా కాయలేదు. అంత బాగా హైట్ పెరిగిందన్నమాట. అక్కడి వరకు పోయింది. డేంజర్గా ఉందని తొలగించేశాను. ఈ ఫోల్ షిఫ్టింగ్ కొంచెం చాలా సమస్యగా మారింది, అందుకే ఏం చేయలేకపోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఇట్లాంటి చెట్లు పెట్టుకోండి. చాలా వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా చెట్లు ఉన్నాయి. మ్యాంగో ట్రీ ఇది ఇలా కట్ చేశాను. సమ్మర్లో మామిడి ఖాతా అయిపోయిన తర్వాత ఇలా కట్ చేస్తే కొత్తగా ఇట్లా ఇగురు వస్తుంది. లేతగా ఇగురు వచ్చి ఒక బతుకమ్మలాగా గుబురుగా వస్తుంది. నెక్స్ట్ సమ్మర్లో చాలా వరకు కాయలు కాసే అవకాశం ఉంటుంది. అరటి, సపోటా, నిమ్మ అండ్ మామిడి. ఇది కొంచెం చిన్నదిగా ఉందని నేను తీసేయలేదు. వావ్, కింగ్ఫిషర్. వచ్చేసి జంప్. నిమ్మ చెట్టుకి ఎప్పుడు ఎక్కువ వాటర్ ఉండాలి, అలాగైతేనే కాయ ఎక్కువగా వస్తుంది, నిలబడుతుంది, రాలకుండా ఉంటుంది అన్నమాట. చెర్రీ, దీన్ని వాక్కాయ అంటారు. చెర్రీ ట్రీ ఇయర్లీ 3 times వస్తుంది. ఇది దీని పని కొయ్యడం, కాయడం, రెడ్ కావడం. ఇవి రెడ్గా ఉన్నప్పుడే బాగుంటాయి. నల్లగా ఉన్నప్పుడు నల్లగా అవుతాయి తినకపోతే. వీటిని ప్రాసెస్ చేసి చెర్రీలా తయారు చేస్తారన్నమాట. బేకరీలో కానీ ఇతర ఎక్కడైనా ఏ షాప్లో కానీ వీటిని ప్రాసెస్ చేసి చెర్రీలాగా మారుస్తారు. అసలు పేరు చెర్రీ కాదు, వాక్కాయ. చెర్రీ చెట్టు వేరే ఉంటుంది, ఇది కాదు. ఫ్రెండ్స్, కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. వీడియో తీయాలనిపించింది, తీశాను. ఫ్రంట్ సైడ్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చిన్న ప్లేస్లో అయినా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం తక్కువ ప్లేస్ ఉంటే ఏంటంటే
పైకి వెళ్ళకుండా వెడల్పు కాకుండా కట్ చేసుకుంటే మనకి ఇక్కడే మొదలకే కాస్తాయి, నో ప్రాబ్లం. చెట్టు ఇలా దొడ్డ అంటే కాండం మొదలు ఇలా దొడ్డ ఇలాగా చూసుకోవాలి. అయ్యేంతవరకు పెంచి తర్వాత కట్ చేసేయాలి. అప్పుడు మనకు కట్ చేసిన వెంటనే కాత రాదు, ఒక 6 నెలల టైం తీసుకుంటుంది. అలాగని కాస్తలేదని బాధపడకండి, ఖచ్చితంగా 1 ఇయర్ లోపైనా ఖచ్చితంగా కాస్తుంది. ఎంత లేట్ అయిందో అంత భారీ కాయలు కాస్తుందని అర్థం. ఓకే ఓకే రైట్. పండించండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని ఫ్రూట్స్ కోసం శోధించండి యూట్యూబ్లో.